ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అది కాదక్క, ఏం జరిగిందో తెలియకుండా కర్ణా సార్ని నువ్వు చాలా అనేసావు. ఆయన చేసింది కరెక్టా? పాపం ఆయన ఎంత బాధపడ్డారో ఏమో. నువ్వు ఒక పని చెయ్యి, ఇక్కడే పార్కింగ్ లో ఉండు. నేను కర్ణా సార్కి వెళ్ళి ఒకసారి సారీ చెప్పేసి వస్తాను. పద. నేను ఇంకా ఇదే కాలేజ్ లో చదువుకోవాలి. నువ్వు వెళ్ళి నేను వచ్చేస్తాను. బాయ్. కర్ణా సార్, కర్ణా సార్. ఏమైంది? మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు సార్. మా అక్కలా మాట్లాడినందుకు ప్లీజ్ బాధపడకండి. తను మాట్లాడిన పద్ధతి తప్పే, తను అడిగిన ప్రశ్న తప్పు కాదు. అలాగే నాది కూడా ఒక రిక్వెస్ట్ ఉంది సార్. ఏంటది? సంజయ్ని రెస్టికేట్ చేయకూడదు సార్, ప్లీజ్. తప్పు నీదని తెలుసుంటే నీకు అదే శిక్ష ఉండేది. సో తను తప్పు చేశాడని తెలిసాక తనకు అదే శిక్ష పడాలి కదా. తప్పు అందరూ చేస్తారు సార్, దాన్ని సరిదిద్దుకోవడానికి కనీసం అవకాశం ఇవ్వాలి కదా. నేను తప్పు చేయలేదని మీకు తెలిసింది కదా, నాకు అది చాలు. సార్ సార్ సార్, సంజయ్ సార్ది డిస్మిస్ లెటర్ మీరు సైన్ చేయాలి సార్. బావగారు, మసాలా వడ ఎలా ఉంది? మీ తమ్ముడు చేసింది. అన్నయ్య, ఇది టేస్ట్ చూడు. ఓ, వచ్చావా కాలేజీ నుంచి? ఓ, త్వరగా కాళ్ళు చేతులు కడుక్కురా. ఇప్పుడే వేస్తున్నాను మిర్చి బజ్జీ. ఎందుకు? ఏమైంది నీకు? ఎందుకు వచ్చి రాగానే ఇలా చేస్తున్నావు? తలకాయ పోయిందా నీకు? కనపడ్డ వాళ్ళంతా నా మీదకి సవారీ చేస్తున్నారు. అవన్నీ అనుభవిస్తూ నేను మూసుకొని కూర్చోలా? నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కావడానికి ఏముందండి? ఆ కన్న ఏదో చెయ్యకూడని పని చేసుంటాడు. వీడికదే ఇష్టమై ఉండదు, అందుకే ఇలా ఎగురుతున్నాడు. అంతేనా? వాడు నన్ను ఏమనుకుంటాడు? వాడేమైనా లాడా? ఈ ఇంటి యజమానివి కదా, మీకు ఎవరి మీద కంట్రోల్ ఉండదా? ఏమైంది? ప్రతిరోజు ప్రతి వాళ్ల ముందు అవమానపడడం నా వల్ల కాదు. మీరు మేనేజ్మెంట్ టాప్ పొజిషన్ లో ఉన్నారు కదా, ఏమైందో తెలుసుకోండి. కేవలం అధికారం ఉంటే చాలదు, దాన్ని ఎలా చెలాయించాలో కూడా తెలుసుండాలి. లేకపోతే కుక్క కూడా సింహాసనం మీద కూర్చోవాలని ఆశపడుతుంది. ఈ రోజు నేను అవమానపడడానికి కారణం ఎవరో తెలుసా? మీరు ఆ కర్ణాకిచ్చిన చోటు. మీ అందరికీ చెప్తున్నాను, వినండి. ఇది ఇలాగే కొనసాగితే ఆ కర్ణ మన మీద సవారీ చేసే రోజు ఎంతో దూరం లేదు. ఇంట్లో వాళ్ళంతా మూలన మూసుకొని కూర్చున్నారు, బయట నేను బేవార్స్ అవుతున్నాను. ఇంట్లో కాపలాకొచ్చిన కుక్క కరిస్తే ఊరుకోకూడదు. ఇది ఇంటి యజమానికి తెలియాలి. చిన్న నాన్నకి మిర్చి బజ్జీలు కావాలంట, ఇవ్వండి. ఏంటండి ఇది? ఇంకా కర్ణ వల్ల ఏమేం అనుభవించాలో తెలియట్లేదు. అంతా మన తలరాత.
ఏంటంట సంజు ప్రాబ్లం? ఎందుకలా ఎగురుతున్నాడు? వాడి కోపం న్యాయమైంది. ఏమైంది? ఈరోజు హాస్పిటల్లో అందరి ముందు మన సంజు పరువు పోయింది. సిచ్యువేషన్ అంతా మన కంట్రోల్లోనే ఉంది. మనం మాట్లాడుకోవాల్సిన చిన్న విషయాన్ని అందరి ముందు పెద్దది చేసి సీన్ క్రియేట్ చేశాడు ఆ కర్ణ. అక్కడి జనం మన కుటుంబం గురించి, సంజు గురించి చెడుగా మాట్లాడుకునే అవకాశం ఇచ్చాడు. వాడిష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నువ్వేం చేస్తున్నావు మరి? నేను వద్దంటే ఎవరు విన్నారు? ఆ కర్ణ నా మాట వినే పరిస్థితుల్లోనే లేడు. ఇంకెవర్నో కాపాడడం కోసం. ఇంకెవర్నో అంటే ఎవరిని? వాట్స్ హర్ నేమ్? నేమ్ నిధి. ముందు తన మీదే ఈ కంప్లైంట్ వచ్చింది. కర్ణ మనసు పెట్టుంటే ఈ విషయం అప్పుడే ముగిసిపోయి ఉండేది. కాని వాడలా చేయలేదు. మన రక్తం కాదు కదా, ఎందుకు చేస్తాడు? అదెందుకో తరచూ ఆ నిధిని కర్ణతో పాటు చాలాసార్లు చూశాను. నా గెస్ ప్రకారం వాళ్ళిద్దరికీ లవ్ ఏమైనా ఉందేమోనని. నో! ఏయ్, నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, జవాబు చెప్తావేమో చూడు. అడగండి. నువ్వెవరు? మీ నాన్నెవరు? తెలీదు. మీ అమ్మ ఎవరు? అదనా తెలుసా? తెలీదు. బంధువులు లేనే లేరు. పుట్టించిన వాళ్ళు నీకు తెలీదు, ఓకే. అయిన వాళ్ళకి నువ్వు అక్కర్లేదు, ఓకే. కానీ నిన్ను కన్న తల్లికైనా నువ్వు కావాలి అనిపించాలి కదా. ఆమెకే వద్దనిపించిందంటే నువ్వు ఎంత దరిద్రుడివో చూడు.